Butterfly, butterfly, where are you going? Out in the garden. What are you doing? Playing Holi with natural colors. Happy Holi! Hello guys, welcome to ABN Antarjyoti. నేను వంశీ ప్రవీణ్ అండ్ ప్రస్తుతం నేను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాను. అందులో కూడా న్యాచురల్ డై ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్లో ఉన్నాను. అందులో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అపరల్స్ అండ్ టెక్స్టైల్స్ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నానన్నమాట. ఇక్కడ ఇవాళ రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ లెక్చరర్స్ అంతా కలిసి న్యాచురల్ కలర్స్ తయారు చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు మోదుగు పూలు మనకు తెలుసు హోలీకి కొంతవరకు వాడతారని, అలాగే మోదుగు పూలు, అలాగే చెట్లు బెదర్లు, చెట్ల ఆకుల నుంచి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ రైతుల నుంచి సేకరించి వాటితో న్యాచురల్గా హోలీ కలర్స్ తయారు చేస్తారన్నమాట. అంటే అవి వాడితే మనకి స్కిన్కి ఎలాంటి ఎలర్జీస్ ఉండవు, అలాగే నోట్లో పడ్డా కూడా మనం ఈజీగా వాటిని అంటే మింగేసినా ఇబ్బంది లేదు, అండ్ కళ్ళల్లో పడ్డా ఎటువంటి మంటలు ఉండవు. ఆస్తమా పేషెంట్స్కి కూడా ఈవెన్ ముక్కులోకి వెళ్తే అది మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. అది ఇంచుమించు లోపలికి వెళ్ళే ముందే డిజాల్వ్ అయిపోతుంది కలర్స్. సో అది ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాము. చలో. అండ్ ప్రస్తుతం మనతో పాటు డీన్ ఆఫ్ కమ్యూనిటీ సైన్సెస్ డాక్టర్ విజయలక్ష్మి మ్యామ్ ఉన్నారు. మ్యామ్ వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని చూస్తే నాకు మా కాలేజెస్ గుర్తొస్తున్నాయి మ్యామ్, మా ప్రొఫెసర్స్ మా సార్స్ అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. అండ్ ఒక్కసారి మీరు కూడా నాకు చెప్పండి మ్యామ్ మన ప్రాసెసింగ్ గురించి, వాటి గురించి. ష్యూర్. సహజ వనరుల నుండి రంగులు ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో ఈ సహజ వనరులను వాడడం మూలంగా మనకి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఉండదు, అంటే వాతావరణ కాలుష్యం ఏమీ జరగదు. తర్వాత మనకి ఇక్కడే వనరులు దొరుకుతున్నాయి కాబట్టి మనకి అందుబాటులో ఉన్న వాటిని వాడడం మూలంగా అది మనకున్న వనరుల్ని వాడుకుంటున్నాము, ఎట్ ద సేమ్ టైం మనం ఇంకొకటి ప్రోడక్ట్ తయారు చేసుకుంటున్నాము. ఈ వనరులను పెంచడం మూలంగా రైతులకు ఆదాయం వస్తుంది. కెమికల్ డైస్ మూలంగా స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి, ర్యాషెస్ వస్తున్నాయి. తర్వాత అదేంటి అది ఇన్హేల్ చేయడం మూలంగా చాలామందికి చిన్నపిల్లలకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కొంతమంది ఈవెన్ పెద్దవాళ్ళకైనా కానీ వాళ్ళు కొద్ది సెన్సిటివ్గా ఉంటే, ఎలర్జీ అదంతా ఎక్కువ ఉంటే వాళ్ళకు కూడా లంగ్స్ ప్రాబ్లం ఏదంతా వస్తుంది. సో రీసెంట్గా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఫామ్ విమెన్ వచ్చారు. సో వాళ్ళలో ఒక లేడీ చెప్తున్నారు, వాళ్ళ అమ్మాయి ఎప్పుడు ఆడుకోవాలనుకుంటే ఆవిడ ఇప్పుడు 9 years అయిందంట పిల్లలకి, అయినా ఇంతవరకు కలర్స్ తోటి ఆడించలేదంట. ఆవిడకి మొన్న మధ్య తెలిసిందంట ఇలాగ మనం సహజ సిద్ధ రంగులు తయారు చేస్తున్నామని చెప్పేసి. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఇప్పుడైనా నా పిల్లలు ఆడుకోవచ్చు అని. ఎందుకంటే ఆవిడ అంతకుముందు ఒకసారి ట్రై చేస్తే పిల్లలకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, అంటే మెయిన్లీ స్కిన్ ర్యాషెస్. సో స్కిన్ ర్యాషెస్ ఈజ్ వన్ థింగ్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఈజ్ అనదర్ థింగ్, థర్డ్ వన్ ఏమో మనకి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. సో ఇవన్నీ లేకుండా ఉండడానికనే మనం ఈ పర్టికులర్ కలర్స్ తయారు చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us the opportunity. మ్యామ్ హలో మ్యామ్. హలో సార్, చెప్పండి మ్యామ్. ఐ ఎమ్ మిస్ దీపిక, టీచింగ్ అసోసియేట్, నేషనల్ డే ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్. మాకు ఎవ్రీ ఇయర్ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామండి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు కూడా మన దగ్గర పిల్లలు వచ్చారు. సో వీళ్ళందరూ రాజేంద్ర నగర్ అండ్ ప్రేమాత్పేట నుండి వచ్చారు ఈ పిల్లలు. వాళ్ళకి మనకు నేచురల్ హోలీ పౌడర్స్ ఆల్రెడీ పిల్లలు మన దగ్గరకు వస్తూనే ఉంటారు. ఎస్, వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు అయితే ఎవ్రీ ఇయర్ చిన్నగా ఉన్నప్పటి నుండి వాళ్ళు వస్తున్నారు, పర్చేస్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఈరోజు ఈకో హోలీ పౌడర్స్ గురించి, హోలీ పౌడర్స్ కొనుక్కోవడానికి వచ్చారు. కొంతమంది అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి కూడా వచ్చారు. సో ఐ విల్ షో యూ ద ప్రాసెసింగ్ అండ్ కలర్స్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తామో, దేని నుండి తీస్తామో అక్కడ చూపిస్తారు. రైట్ మ్యామ్. సో పిల్లలతో పాటు నేను కూడా ఒకటి జాయిన్ అయిపోయి చేద్దాము.
ఇవి మన న్యాచురల్ సోర్సెస్, వీటి నుండి మనం కలర్ తీస్తాము. ఇవి మోదుగ పూలు. సో వీటి నుండి మనకి కాంబినేషన్ ఇండిగోతో గ్రీన్ కలర్ వచ్చింది. సో ఇది ఇండిగో బ్లూ కలర్. తర్వాత ఇవి అనాటో గింజలు. ఈ అనాటో గింజల నుండి మనకి ఆ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, ఆరెంజ్ కలర్. సో అక్కడ సప్పన్ వుడ్ ఉంది కదా, అది చెట్టు లోపల వెరడు భాగం లోపల నుండి తీస్తాము, అది పింక్ కలర్ ఇస్తుంది. బంతిపూలు అయితే మీకు తెలిసిందే, బంతిపూల నుండి మనకి ఎల్లో కలర్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు వైట్ కలర్ చూసి ఏంటో అనుకోవచ్చు, ఇది మే స్టాచ్, అది ఫిల్లర్ లాగా యూజ్ చేస్తాము కలర్ లోపల. సో ఈ కలర్స్ మనకి ప్యాక్ చేసి బాక్స్లో ఇస్తామండి. మనకి 1/2 kg, 1/4 kg, తర్వాతకి 1 kg బాక్సెస్ కూడా ఉన్నాయి, సాక్స్లో కూడా ఇస్తాము. సో ప్యాకేజింగ్ ఒకసారి నేను మీకు చూపిస్తాను. అండ్ ఒకసారి వెళ్ళే ముందు మ్యామ్ అదేంటి మట్టి కూడా ఉంటుంది? అది మీరు ఈ గింజలు చూస్తున్నారు కదా, ఈ గింజల్ని పౌడర్ ఫామ్లో చేస్తామన్నమాట. సో పౌడర్ ఫామ్లో చేసి దానికి మనము స్టార్చ్ యాడ్ చేసి కలర్ ప్రిపేర్ చేస్తాము. ఓకే ఓకే. సో మీరు ఈ రెండు కలిపితే గ్రీన్ వచ్చింది. ఎస్ ఎస్. మనకి బేసిక్గా మోదుగ నుండి ఎల్లో కలర్ వస్తుందండి. సో ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ చేస్తే మనకి గ్రీన్ కలర్ వచ్చింది. సో బేసిక్గా ఎల్లో అండ్ బ్లూ గివ్స్ అస్ అ గ్రీన్. అలానే ఇప్పుడు ఈ మోదుగ నుండి ఎల్లో కలర్ వస్తుంది. సో కాంబినేషన్ అయితే ఇండిగో విల్ గెట్ దిస్ గ్రీన్. సో నేను మీకు ప్యాకేజింగ్ ఒకసారి చూపిస్తాను. సో మనం అక్కడ కలర్స్ చూసాం కదండి, కలర్స్ ప్రిపేర్ చేసిన వాటిని ఇలా బట్టర్ పేపర్ కవర్స్లో ఫిల్ చేసి మనకు అలా బాక్సెస్లో ప్యాక్ చేసి ఇస్తారనమాట. సో ఇది 1/2 kg బాక్స్, ఇది 1/4 kg బాక్స్ అండి. సో ఇలా బాక్స్లో 5 కలర్స్ పెట్టి ప్యాక్ చేస్తారు. ఈ బాక్సెస్ ప్రైజింగ్ కూడా మేము మీకు ఇస్తాము. సో ఒక బాక్స్ 1/4 kg బాక్స్ 115, 1/2 kg వచ్చేసి 225, kg 450 రూపీస్. సో ఆల్ ద 5 కలర్స్ ఒక బాక్స్లో ఉంటాయి. హ్యాపీ న్యాచురల్ హోలీ అందరికీ. మేము ఎప్పుడు న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తాం, మీరు కూడా మాలాగే న్యాచురల్ కలర్ యూజ్ చేసి హోలీ సెలబ్రేట్ చేస్తాం. అండ్ ప్రస్తుతం మనతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీ పూజ మ్యామ్ ఉన్నారు. ఆవిడ్ని కలిసి అసలు ఈ యూనిట్ గురించి, అలాగే న్యాచురల్ కలర్స్ గురించి, వీటి ప్రాసెస్ గురించి, అన్నిటి గురించి తెలుసుకుందాము. మ్యామ్ హలో మ్యామ్. హలో వంశీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఇంకోటి, నేను న్యాచురల్ కలర్స్ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, విన్నాను కానీ, బట్ ఫస్ట్ టైం చూడడానికి వచ్చాను, నేర్చుకోవడానికి వచ్చారు. ఎస్ మ్యామ్, ఆబ్వియస్లీ నేర్చుకోవడానికి కూడా వచ్చాను. సో ఇవి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా? డెఫినెట్లీ. ఎస్ మ్యామ్. సో మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా మేడం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ టైమ్ లైన్ కూడా, బెల్ట్ కూడా చూపిస్తారు మనకి, అంటే ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అనేది కూడా చెప్తారు, అంతే కదా మ్యామ్? అవునండి. చెప్పండి మ్యామ్, టేక్. సో జనరల్గా ఇది మీరున్నది ఇప్పుడు న్యాచురల్ లైఫ్ ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అండి. ఇది 2016లో ఎస్టాబ్లిష్ చేశాము అండర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో. రీసెర్చ్ యాక్టివిటీస్ ఏదైతే చేశారో డిపార్ట్మెంట్ ఆఫ్ అపారల్ అండ్ టెక్స్టైల్స్లో, ఫస్ట్ మాది వచ్చి కోర్ రీసెర్చ్ అంతా న్యాచురల్ డైస్ వాడి టెక్స్టైల్స్ మీద చేసాము. దాని తర్వాత గణేష్ పెయింట్స్ తయారు చేయడము, హోలీ కలర్స్ తయారు చేయడము చేసాం. సో ఇది మేము ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్గా తీసుకుంటున్నామంటే, మనకి దీనివల్ల చాలా పొల్యూషన్ వస్తుంది హోలీ ఫెస్టివల్ సెలబ్రేషన్ వల్ల. సో దానివల్ల పొల్యూషన్ తగ్గించడానికి ఈ టెక్నాలజీస్ అన్నీ మేము చేసాము. చాలా పర్ఫెక్ట్ రిఫైన్ టెక్నాలజీస్ అండి. ఇక్కడ మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. అంతేకాకుండా ఎవరికైనా టెక్నాలజీ సేల్ చేయాలన్నా కూడా మేము చేస్తాం, ఎందుకంటే వాళ్ళ ఎంటర్ప్రైజ్ డెవలప్ చేసుకోవచ్చు, స్టార్టప్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. అంటే బిజినెస్ మేము ట్రైనింగ్ ఇస్తాం కంప్లీట్గా. యూనివర్సిటీ సపోర్ట్ ఉంటుంది, యూనివర్సిటీ టెక్నాలజీ సేల్ చేస్తామండి. సో హోలీ కలర్స్ మేము 5 కలర్స్ చేస్తామండి. మేము స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 8 to 9 కలర్స్ చేసాం. చేస్తే మేము కన్స్యూమర్ ఇవాల్యుయేషన్, వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతా తీసుకుంటే వాళ్ళు 5 కలర్స్కి ఎక్కువ ప్రిఫర్ చేశారు. సో కమర్షియల్ ప్రొడక్షన్ అంతా 5 కలర్స్ చేస్తున్నామండి. వీటిలో కూడా టాప్ కలర్స్ పింక్ అండ్ ఎల్లో కదా మ్యామ్? పింక్ అండ్ ఎల్లో మన ట్రెడిషనల్ కలర్స్ అండి. సో ఇప్పుడు యంగ్స్టర్స్ ఎక్కువ బ్లూ ప్రిఫర్ చేస్తున్నారు. సో గ్రీన్ ఈజ్ ఎ నోవల్ కలర్, సో ఇట్ గోస్ విత్ గ్రీన్ కన్స్యూమరిజం, ఇవన్నీ బజ్ వర్డ్స్ వచ్చినాయి కదా. సో ఈవెన్ పీపుల్ యాక్సెప్టెడ్ గ్రీన్ ఆల్సో. జనరల్గా గ్రీన్ అన్నది ఎకో ఫ్రెండ్లీ అన్న వర్డ్, బట్ సో గ్రీన్ ఈజ్ ఆల్సో ఫైండింగ్ ఏ వే. అండ్ మాకు ఎప్పుడు ఫేవరెట్ వచ్చి ఆరెంజ్, ఎందుకంటే ఇట్ ఈస్ ఫుడ్ కలర్. సో మేము ఇక్కడ బేసిక్గా ఇవి చేయడం అన్నది మే స్టార్చ్ యాజ్ అ ఫిల్లర్ మెటీరియల్ వాడతాము. ఇందాక పెయింట్స్కి
లైమ్ స్టోన్ పౌడర్ అన్నాం కదా, సో హోలీకి వచ్చి మేము మేజ్ స్టార్చ్ యాజ్ అ ఫిల్లర్ మెటీరియల్ వాడతాం. అది చూద్దాం మ్యామ్ ఎక్కడ ఉందని. ఇదిగోండి స్టార్చ్ అంటే ఏ పిండి కదా మ్యామ్ ఇది బేసికల్లీ? పిండి అండి, Corn ఇది flour లాంటిది. కార్న్ ఫ్లోర్ వచ్చి ఎడబుల్ అండి, స్టార్చ్ మేజ్ స్టార్చ్ వచ్చి ఇది ఇండస్ట్రియల్ గ్రేడ్. ఇప్పుడు మనకి ఫార్మాస్యూటికల్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, టాబ్లెట్స్ లో కెమికల్ కంటెంట్ తక్కువ ఉంటుంది యాక్చువల్ డ్రగ్, సో ఫిల్లర్ మెటీరియల్ ఇదే. సో తెలుగులో చెప్పాలి అంటే యాక్చువల్లీ మొక్కజొన్న పిండి. దీని పార్టికల్ సైజ్ పెద్దగా ఉంటుంది. మీరు ఆ కార్న్ స్టార్చ్ ఎప్పుడైనా పుట్టుకుంటే మరి చాలా స్మూత్ గా ఇట్లా జారిపోతుంది, బట్ ఇది చూసారా మీకు కొంచెం మాయిశ్చర్ ఉన్నట్టు హెవీగా అనిపిస్తుంది. సో ఈ హెవీనెస్ ఎందుకు మేము సెలెక్ట్ చేసుకున్నామంటే ఎయిర్ పొల్యూషన్ లేకుండా. మనం హోలీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు గాల్లోకి ఇసురుతాం కలర్ సెలబ్రేట్, సో అది ఇసిరినప్పుడు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ప్రాబ్లం, ఫాస్ట్గా సెటిల్ అవ్వాలి. సో ఇట్ విల్ బి రెడ్యూసింగ్ ద ఎయిర్ పొల్యూషన్. రెండోది పార్టికల్ సైజ్ వల్ల మనకి ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇంటూ రెస్పిరేటరీ ట్రాక్, సో దట్స్ అ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అండి. అంటే ఊపిరితిత్తుల్ని వాటిని ఆపకుండా ఎగ్జాక్ట్లీ ముందే డిజాల్వ్ అయిపోతుంది లోపలికి వెళ్ళే గొంతులోనే డిజాల్వ్ అయిపోతుంది కదా ఇంచుమించు. యాక్చువల్ నాస్ట్రిల్స్ లోనే ఆగిపోతుంది. నోట్లోకి వెళ్ళినా కూడా ఇబ్బంది ఎందుకు ఉండదంటే మనం కలర్స్ అన్ని న్యాచురల్ కలర్స్, ఫిల్లర్ మెటీరియల్ వచ్చి ఎడబుల్ మెటీరియల్, సో దానివల్ల ఇది ముక్కులో కానీ నోట్లో కానీ కంట్లో కానీ ఎక్కడికి వెళ్ళినా ఏమి ఇబ్బంది ఉండదు. వంశీ గారు, ఇందాక మనం 3 టెక్నాలజీస్ చూసాం కదండి, ఎట్లా చేస్తున్నాం అన్నది మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మేము బేసిక్గా వాడేది మేజర్ ఇంపార్టెంట్ మెషిన్ వచ్చి బాయిలర్ అండి. సో అందరూ అనుకోవచ్చు ఇంత పెద్ద బాయిలర్ ఉండాలా, ఇంత టెక్నాలజీ ఏమో సేల్ చేస్తామంటున్నారంటే ఈవెన్ మనం సింపుల్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. సో ఇది వచ్చి 1000 లీటర్స్ కెపాసిటీ అండి. ఆల్మోస్ట్ 100 kgs ఆఫ్ 150 kgs ఆఫ్ సోర్స్ వేస్తాము, కనాదంతా ఆరో వాటర్ ఫిల్ చేసి 1 hour బాయిల్ చేస్తాము. ఇంకా మా బాయిలర్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇది థర్మిక్ ఫ్యూయల్ మీద రన్ అవుతుంది. సో హీటింగ్ ఎలిమెంట్ వచ్చి థర్మిక్ ఫ్యూయల్, దానివల్ల కూడా పెద్ద పొల్యూషన్ ఏమి ఉండదు. దీంట్లో నుంచి బయట తీసింది పెయింట్స్ కి డైయింగ్ కి వాడతాము. ఇన్ కేస్ మనం అది థికెన్ చేయాలి అనుకుంటే ఇవాపరేటర్ అండ్ కండెన్సర్ రన్ చేస్తామండి. జస్ట్ మనం పాలు మరగబెడితే చిక్కగా అవుతాయి కదా, సో సేమ్ టెక్నాలజీ అండి. వాటర్ ని తీస్తున్నాం మనం బయటికి. సో మనం ఇప్పుడు హోలీ వచ్చి ఎక్స్ట్రాక్షన్ తీసి వాడతామండి కొన్ని కలర్స్, కొన్ని కలర్స్ డైరెక్ట్ గా గ్రైండింగ్ చేస్తాం. దీంట్లో వెట్ గ్రైండింగ్, డ్రై గ్రైండింగ్ ఉంది. వెట్ గ్రైండింగ్ కి మనకి కమర్షియల్ వెట్ గ్రైండర్స్ ఉన్నాయి, 20-25 kgs కెపాసిటీ, అవి వాడతాము. డ్రై మెటీరియల్స్ గ్రైండ్ చేయాలంటే మాకు పల్వరైజర్ ఉంది. సో డ్రై మెటీరియల్స్ అన్ని లైక్ ఎనాటో సీడ్, సపన్ వుడ్ ఇందాక చూసాం కదా, అంటే ఇవి డైరెక్ట్ గా నీళ్ళతో సంబంధం లేకుండా కలర్స్ లోకి వచ్చేవి. హోలీ కలర్ ప్రొడక్షన్ కి చేసిన తర్వాత బాయిల్ చేస్తాం. సో మీరు ఇప్పుడు మనం కలర్ బై కలర్ మీకు సింపుల్ గా ఎట్లా చేస్తున్నాం అనేది చూపిస్తాము, చూద్దామండి. ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రీన్ కలర్ డ్రైయింగ్ ప్రాసెస్ నడుస్తుందండి. సో ఏదైనా ఫైనల్ కలర్ ఫైనల్ గ్రైండింగ్ అయిన తర్వాత మళ్ళీ డ్రై చేస్తాము. డ్రై చేశాక దాని ఏమైనా ఉండలు అట్లాగా ఉన్నాయా, హార్డ్ మెటీరియల్స్ ఉన్నాయంటే డ్రై గ్రైండింగ్ చేసిన తర్వాత జల్లెడ పడతాం. జల్లెడ పట్టిన మెటీరియల్స్ ఇంకా రెడీ ఫర్ ప్యాకేజింగ్. వంశీ గారు, ఇందాక మనం అక్కడ సోర్సెస్ చూసాము, కలర్స్ ఎట్లా తయారైనయో చూసాము. ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఈచ్ కలర్ ఎట్లా ప్రిపేర్ చేస్తామనేది చెప్తాం. సో మనము దీనికి బంతిపూలు టెక్స్టైల్ డైయింగ్ కానీ పెయింట్స్ కానీ చేసినప్పుడు డ్రై చేసిన మెటీరియల్ వాటర్లో బాయిల్ చేసి తీసుకుంటాము. హోలీ కలర్, ఎల్లో కలర్ హోలీ పౌడర్ చేయాలంటే పచ్చి బంతిపూ ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటాం. మనకి జనరల్గా 2 types ఆఫ్ బంతి ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి. దాంట్లో ఆరెంజ్, ఎల్లో తీసుకుంటాం. ఎల్లో క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాము, ఆరెంజ్ చాలా తక్కువ తీసుకుంటాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము బంతిపూ తీసుకున్న తర్వాత కింద స్టెమ్ పార్ట్ ఏదైతే ఉందో అది సపరేట్ చేస్తాం. జనరల్గా పెటల్స్ అన్ని ఇట్లా సపరేట్ చేసి మెజర్ చేసుకుని మిక్స్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది కదా, సపరేట్ చేస్తున్నారు. ఈ కింద భాగం మేము వేస్ట్ చేయమండి, దీన్ని టెక్స్టైల్ డైయింగ్ కి వాడుకుంటాం. హోలీ ప్రొడక్షన్ లో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్రైండింగ్ అండి. చిన్న సైజ్ ఎనీ మిక్సీ, వెట్ గ్రైండర్ కానీ మిక్సీ కానీ ఇండస్ట్రియల్ మిక్సీ కానీ తీసుకోవచ్చు. తీసుకుని దాన్ని గ్రైండ్ చేయాలండి. సో మనము ఈ
పెటల్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం పేస్ట్ బాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందాక ఆల్రెడీ నేను చెప్పినట్టు ఫిల్లర్ మెటీరియల్ స్టార్చ్ పౌడర్ వాడుతున్నాను కదా Okay, ma'am. మొక్కజొన్న పిండి. సో అట్లా గ్రైండ్ అయిన పేస్ట్ బంతిపూల రెక్కల పేస్ట్ని దీంట్లో కలపాలి. సో ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వెట్ గ్రైండింగ్ జరిగిందండి. ఇక్కడ పెటల్స్ తీసుకుని మనం సపరేట్ చేసి పేస్ట్ చేసి ఒకసారి కలిపేద్దామా? ఇప్పుడు కలిపేటప్పుడు మీరు చూసినట్టయితే మా రాధ చేతులు రెండు పెట్టి కలుపుతుంది. ఇది ఎంత పిండి పడుతుంది, ఎంత పేస్ట్ పడుతుంది అన్నది క్వాంటిటీస్ అండి. ఎవరైనా ట్రైనింగ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రావచ్చు, నేర్చుకుందామని స్టార్టప్స్ చేసి బిజినెస్ స్టార్టప్స్ అట్లా ప్లాన్ చేసుకున్న వాళ్ళు రావచ్చండి. మేము ట్రైన్ చేసి టెక్నాలజీ సేల్ చేస్తాము. సో మనకి మనం సరిపడినంత ఫిల్లర్ మెటీరియల్ వేసుకోవాలి. దాని తర్వాత కలరింగ్ కాంపోనెంట్ వచ్చి బంతిపూల పేస్ట్. ఇట్లాగా మనకి డ్రై పకోడా పిండి టెక్స్చర్ వచ్చింది కదా, దీన్ని తీసి మేము ఇప్పుడు షీట్స్ వేసేసి డ్రై చేసుకోవచ్చు. డ్రైయింగ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, సన్ డ్రైయింగ్ చేయం, షేడ్ డ్రైయింగ్ చేస్తాం. ఎనీ న్యాచురల్ డై సోర్సెస్ కలెక్ట్ చేసుకున్నప్పటి నుంచి కానీ లేదంటే పౌడర్ తయారు చేసినప్పుడు కానీ సన్ ఎక్స్పోజర్ అన్నది చేయం. కంప్లీట్ డ్రై అయిన తర్వాత దాన్ని మళ్ళీ సెకండ్ టైం డ్రై గ్రైండింగ్ చేస్తాం. డ్రై గ్రైండింగ్ చేశాక మనకి జల్లెడ ఉంటుంది కదండి. సో డ్రై గ్రైండింగ్ చేసింది ప్రస్తుతానికి మన దగ్గర లేదు కదా మ్యామ్? అంటే లేదండి, మేము ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 1 month బ్యాకే ఫినిష్ చేసేసాము. సో అట్లా మీరు అక్కడ టబ్ లో చూసినట్టయితే ఎల్లో పౌడర్ ఉంది, అది గ్రైండ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసి సీవ్ చేసిన తర్వాత కంపల్సరీ జల్లెడ పట్టాలండి. దీంట్లో కొంచెం మనకి ఏం వేస్ట్ వస్తుంది అంటే బంతిపూల రెక్కలు. సో ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చింది ఫస్ట్, రైట్ మ్యామ్. బంతిపూల నుంచి ఆరెంజ్ కలర్, అంటే ఒక్కోసారి ఆరెంజ్ కూడా వస్తుంది కదా మ్యామ్, ఈ ఆరెంజ్ ఫ్లేవర్ నుంచి ఇది కూడా ఎల్లోనే వస్తుంది. ఇది కూడా ఎల్లో కింద వస్తుంది, ఎల్లోగానే వస్తుంది, కానీ డార్క్ డల్ ఎల్లో వస్తుంది. సో అందుకే మామూలు ఎల్లో ఫ్లేవర్ ఎక్కువ క్వాంటిటీ, ఆరెంజ్ ఫ్లవర్స్ క్వాంటిటీ తక్కువ వాడతాం. ఓకే మ్యామ్. ఇప్పుడు ఆరెంజ్ కలర్ తయారు చేయడం చూద్దామండి. సో మీరు అక్కడ చూసినట్టయితే ఎనాటో సీడ్స్ ఉన్నాయి కదా, మనం ఫుడ్ కలర్ కింద కూడా వాడుకోవచ్చు అని అన్నారు. సో ఈ ఎనాటో సీడ్స్ ఏంటంటే మనము డ్రై గ్రైండింగ్ చేస్తామండి ఫస్ట్. పలవరైజర్ మనం ఇందాక చూసాం కదా, పలవరైజర్ ఉంది. లేదనంటే మనకి దంచడం అంటారు కదా, సో డ్రై పౌడర్ మామూలుగా మనం ఇంట్లో ఎట్లా అయితే డ్రై గ్రైండింగ్ చేస్తామో అట్లా గ్రైండ్ చేసి ఇట్లాగ పౌడర్ ఫామ్ లో వస్తుందండి. ఓకే మ్యామ్. ఈ పొడి చూసినట్టయితే మీకు రఫ్ గా ఉంది, ఫైన్ టెక్స్చర్ అయితే లేదు. అవును మ్యామ్. సో దీంట్లో బరకగా ఉంది. సో దీంట్లో ఏంటంటే ఈ పౌడర్ కొట్టిందని కొంచెం హాట్ వాటర్ మిక్స్ చేస్తాం. సో ఇది గోరువెచ్చగా ఉన్న నీళ్ళు. ఓకే, సో ఎనాటో సీడ్ పౌడర్లో గోరువెచ్చని నీళ్ళు కలిపేసింది. చాలు, తీసుకోరాదా? మీరు చూసినట్టయితే బరకగా ఉన్న పౌడర్లో సో హాట్ వాటర్ కలిపి, ఈ హాట్ వాటర్ ఎందుకు యాడ్ చేసినామంటే ఇందాక బంతిపూ పేస్ట్ వచ్చి కొంచెం వెట్గా ఉంది, దానికి పిండి పట్టుకుంటుంది. సో ఈ పౌడర్లో పిండి పట్టుకోవాలంటే హాట్ వాటర్ కలపాలి. సో దాన్ని కొంచెం సెమీ సాలిడ్గా సో నేను కూడా మిక్స్ చేయొచ్చా మ్యామ్? ఒకసారి ట్రై చేయొచ్చా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇది మీరు వైట్ కోటింగ్ గా కనిపిస్తుంది కదా, మీరు రెండు చేతుల మధ్యలో రబ్ చేయండి ఎక్కువ. మిక్సింగ్ అడ్వాంటేజ్ అన్నది మీకు తెలుస్తుంది. సో మీరు చూసినట్టయితే కలర్ చాలా డీపెన్ అవుతుంది, చూసారా? సో ఆ మిక్సింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది కలర్ వైట్ పౌడర్కి బేస్ మెటీరియల్ పట్టుకోవాలంటే వామ్ వాటర్లో వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అండి, దీన్ని కూడా డ్రై చేస్తాము. డ్రై చేశాక మళ్ళీ డ్రై గ్రైండింగ్ చేసి సీవ్ చేస్తాం, జల్లెడ పెడతాము, ఆరెంజ్ కలర్ మనకి రెడీ అవుతుంది. ఈ ఆరెంజ్ కలర్, అది ఆరెంజ్ కలర్ అండి. సో మనం ఇప్పుడు పింక్ కలర్ మోస్ట్ ఇంపార్టెంట్, హోలీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కలర్ పింక్. గులాల్ కలర్ అంటాం, గులాల్ అంటాం కదా. అండ్ ఇంకోటి, నాకు ఇప్పుడు వరకు మీరు ఇంగ్రీడియంట్స్ మ్యామ్ ఏ కలర్ వస్తుందో అదే కలర్ లో ఇక్కడేమో ఆపోజిట్ కలర్ లోకి వెళ్తుంది, బ్రౌన్ ఉంది, అది పింక్ వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఇది సప్పన్ హార్ట్ వుడ్ అండి, లోపల చెట్టు భాగంలో ఉన్నది తీస్తాము. ఇది వచ్చి ఏంటంటే హార్డ్ మెటీరియల్
మెటీరియల్ కదండి, చెక్కలా ఉంది కాబట్టి ఓవర్ నైట్ సోక్ చేసేస్తాం. చేసిన తర్వాత దాంట్లో వాటర్ వేసి బాయిల్ చేస్తాం. మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ బ్రౌన్ కలర్ షేడ్స్ లో ఉందన్నారు, ఇక్కడ డార్క్ పింకిష్ మరూన్ షేడ్ ఉంది వచ్చేసింది మేము. అవును. సో ఇది బాయిల్ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన వాటర్ అంతా ఇలా కలర్డ్ వాటర్ వస్తుందండి. మీరు చూసినట్టయితే డార్క్ పింక్ ఉంది కదా, మజంతా పింక్ కలర్ లో ఉంటది. సో ఈ కలర్ దీన్ని జస్ట్ వాటర్ లో బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసిన ఎక్స్ట్రాక్ట్ అండి ఇది. సో ఇదొక్కటి బాయిలింగ్ చేయాల్సి వస్తుంది మాకు, ఎందుకంటే పింక్ కలర్ చేయడానికి. సో ఈ ఎక్స్ట్రాక్షన్ తీసుకుని లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్ ని స్టార్చ్ పౌడర్ లో సేమ్ బేస్ మెటీరియల్ అన్నిటికీ ప్రొసీజర్ అన్నట్టు మనకి కావాల్సినంత స్టార్చ్ పౌడర్ తీసుకుంటాం బేస్ మెటీరియల్, దాంట్లో సప్పన్వుడ్ ఎక్స్ట్రాక్షన్ వేస్తున్నామండి. సో ప్రతిదానికి మిక్సింగ్ ప్రాసెసింగ్ అయితే కామన్, గ్రైండింగ్ అయితే వెరీ మచ్ కామన్, అండ్ లాస్ట్లో సీవింగ్ ఒకటి కామన్ అండి. ప్రీవియస్గా మేము బీట్రూట్ వాడి వాళ్ళము. సో యాక్చువల్గా మీరు మా సోర్సెస్లో ఎక్కడ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడడం. సో అయితే వేస్ట్ మెటీరియల్, అగ్రికల్చర్ వేస్ట్, కొన్ని పల్ప్ ఇండస్ట్రీ వేస్ట్ మెటీరియల్స్, లేదంటే విచ్ కెన్ బి కల్టివేటెడ్ ఎక్స్ట్రా ఇన్కమ్ టు ద ఫార్మర్ ఏదైతే వస్తుందో అట్లా చేస్తాం. సో ఇది కూడా ఒకసారి నేను కలుపుతాను, ట్రై చేస్తాను మ్యామ్ హ్యాండ్ మీద. మీరు మొత్తానికి ఇవాళ 40 పాకం చేసేంత వరకు చేసి చూస్తాను. అది ఒరిజినల్ కలర్ దాని దగ్గరికి కలర్ తీసుకెళ్ళి. సో ఎక్కువ క్వాంటిటీ వేస్తే కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా మ్యామ్? అది కూడా డెఫినెట్ గా అండి. మనము దీని కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి, మనకి అవుట్పుట్ ఎంత ఉంది, ఎకనామికల్ వైబిలిటీ అండ్ మోర్ ఓవర్ డ్రైయింగ్ టైం అబోవ్ ఆల్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని చూసుకుని టెక్నాలజీ రిఫైన్ చేశాము. ఒక కేజీ ఇప్పుడు సపోజ్ మ్యామ్ 1 కేజీ తీసుకున్నాం అనుకోండి, దానికి ఎంత లిక్విడ్ పోస్తాం? 1 కేజీ అది తీసుకోమండి, కలర్ ఇంగ్రీడియంట్ తీసుకుంటాం. పిగ్మెంట్ ఇప్పుడు ఇది 1 లీటరా, లేకపోతే అనైటో సీడ్ 1 కేజీ పౌడరా, బంతిపు 1 కిలో పేస్టా. సో కలర్ ఏదైతే ఇస్తుందో ఆ న్యాచురల్ డై సోర్స్ మీద డిపెండ్ అయ్యి ఫిల్లర్ మెటీరియల్ కలుపుతాం. సో 1 కేజీ బంతిపు కనుకుంటే ఆల్మోస్ట్ మనకి 2.5 కేజీస్ ఆఫ్ ఎల్లో కలర్ వస్తుంది. దీనికైతే ఎక్కువ వస్తుందని చెప్తున్నారు మీరు, ఎక్కువ పిండి అది. సో మన ఎక్స్ట్రాక్షన్ కాన్సన్ట్రేట్ మీద డిపెండ్ అయ్యి ఎన్ని కేజీస్ ఆఫ్ కలర్ వస్తుంది అన్నది ఉంటుందండి. సో ఇక్కడ చూసినట్టయితే మనం పిండి వెట్ ఫామ్ లో ఉంది పింక్ కలర్. సో సప్పన్వుడ్ ఎక్స్ట్రాక్షన్ పిండి కలిపింది, ఇది మళ్ళీ డ్రై చేసేసి గ్రైండ్ చేసి సీవ్ చేస్తామండి. ఇప్పుడు అది వెట్ ఉంది కాబట్టి కొంచెం డార్క్ కలర్, డార్క్ షేడ్, ఎండితే అది ఆ కలర్ వచ్చేస్తుంది, మామూలు పింక్ కలర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసింది వచ్చి బ్లూ కలర్ ఉంది కదండి. సో బ్లూ వచ్చి ఇండిగో పౌడర్ తో చేస్తాము. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్ ప్రాసెస్ అండి. యాజ్ ఇట్ ఈస్ ఇండిగో పౌడర్ ని తీసుకుని జస్ట్ సింపుల్ గా స్టార్చ్ లో కలిపేసి బ్లూ కలర్ వస్తుంది అంతే. గ్రైండింగ్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో రెండు కలిపి గ్రైండింగ్ చేస్తాం, ఒకేసారి గ్రైండ్ చేస్తాము. సీవ్ చేసినప్పుడు కూడా ఏం వేస్టేజ్ రాదు, బట్ టు బి ఆన్ సేఫ్ సైడ్ ఒకసారి అయితే సీవ్ చేస్తాము. సో మనది లాస్ట్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ అండి, 5th కలర్. మనం చూద్దాం ప్రొడక్షన్ ఎట్లా చేస్తారు అనేది. సో దీంట్లో ఏంటంటే మోదుగు పువ్వు వాడతాము, డ్రై మోదుగు పువ్వు, తర్వాత ఇండిగో పౌడర్, రెండు మిక్స్ చేసి గ్రైండ్ చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది. సింపుల్ కాన్సెప్ట్ అండి. మనం వాటర్ కలర్స్ చిన్నప్పుడు పోస్టర్ కలర్స్ మీరు వాడే ఉంటారు కదా. సో 2 to 3 కలర్స్ కలిపితే 3rd కలర్, ఆరెంజ్, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ కలర్స్ అంటాం కదా. సో ఇది వచ్చి మనకి మోదుగు పువ్వు కంప్లీట్ గా పలవరైజ్ చేసేస్తాం, డ్రై పలవరైజ్ అంటే మిక్సీ పెట్టింది కదా మ్యామ్? అంటే మిక్సీ డ్రై గ్రైండింగ్, ఏం వాటర్ ఏం వేయకుండా పువ్వు యాజ్ ఇట్ ఈస్ డ్రై. ఎండబెట్టిన పువ్వు, ఆరబెట్టిన పువ్వు. yes ma'am, కరెక్ట్ మీరు చెప్పారు. సన్లైట్ కి ఉండకూడదు, సన్లైట్ ఉండకూడదు. సో ఎండలో కాకుండా డ్రై షేడ్ డ్రైయింగ్ చేసిన ఫ్లవర్ ని పౌడర్ చేస్తామండి. ఆల్రెడీ మనకి ఇండిగో పౌడర్ ఫామ్ లో ఉంటది. సో ఇది మిక్సింగ్ మీకు చూపిస్తాం ఇప్పుడు. సో గ్రీన్ కలర్ రావడానికి ఫస్ట్ మోదుగు పౌడరు, చాలా తక్కువ క్వాంటిటీ ఇండిగో వాడతామండి. సో ఇండిగో ఎక్కువ అయ్యి కొద్ది డార్క్ బ్లూ షేడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వాటర్ కలిపి దీనికి స్లైట్గా ఇందాక మనం ఆరెంజ్ కలర్కి ఎట్లయితే వాటర్ కలిపామో అట్లానే వామ్ వాటర్ కలిపినాను. ఇండిగో పౌడర్ ఉంది కదండి, అక్కడ టబ్లో ఉంది కదా. సో ఇండిగో పౌడర్ చాలా జాగ్రత్తగా, చాలా కొంచెం వేస్తాం. రెండు
మిక్స్ చేసి దానికి వామ్ వాటర్ యాడ్ చేస్తున్నామండి. చాలు. మనం ఎక్కడైనా డ్రై పౌడర్ స్టార్ట్ చేసినప్పుడు ఇండిగోకు తప్ప అన్నిటికి వాటర్ అయితే యాడ్ చేసాం. సో మీరు ఇప్పుడే చూసినట్టయితే ఆల్రెడీ గ్రీన్ కలర్ మీకు కనిపించేస్తుంది. వచ్చేసింది మ్యామ్. అవును. సో దానికి మనము స్టార్చ్ బట్ మామూలుగా అయితే మోదుగు పువ్వు ఉడకబెడితే ఆరెంజ్ కలర్ వస్తుంది కదా మ్యామ్? ఆరెంజ్, టెక్స్టైల్స్ మీద వేసినప్పుడు ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో కలర్. పెయింట్ కూడా తయారు చేసినప్పుడు ఎల్లో. సో ఇప్పుడు చూసినట్టే మనం ఫిల్లర్ మెటీరియల్ చేస్తున్నాము. సో ఇదండి గ్రీన్ కలర్. ఇట్లా డ్రై చేసి మళ్ళీ సీవ్ చేసి ప్యాక్ చేసాను. ఆరబెట్టేసి నాకు ఎండబెట్టడం అది కామన్ థింగ్ అయిపోయింది. బట్ మన సన్లైట్ పడకూడదు కాబట్టి ఆరబెట్టేసి ప్యాకింగ్ చేస్తాను. సో మీరు ఎంజాయ్ చేసినట్టున్నారు హోలీ ప్రొడక్షన్ అంతా. డెఫినెట్ గా మ్యామ్. నేను అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ థింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మ్యామ్. ఇంకొకటి ఇంట్లో తిట్టేవాళ్ళు ఖచ్చితంగా రంగులు బాగోరా ఎక్కడ అని చెప్పని ఏ కలర్ అయినా సరే కొనేవాళ్ళు కాదు. సో నేను చెప్పినట్టు హ్యూమన్ ఫ్రెండ్లీ అండి, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, అండ్ తర్వాత పెట్ ఫ్రెండ్లీ, అబోవ్ ఆల్ ప్రొడక్షన్ ఫ్రెండ్లీ. సో మా వర్కర్స్ ఆల్మోస్ట్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. నేను టెక్నాలజీ బిగినింగ్ 2008 నుంచి టెక్నాలజీ డెవలప్మెంట్లో ఉన్నా. సో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే మాకు ఒక ఎలర్జీ రావడం, ర్యాష్ రావడం, ఐ ఇన్ఫెక్షన్స్ రావడం అదంటూ ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. డీటెయిల్గా చూపించారు. లిటరలీ మ్యామ్ నేను అయితే బాగా ఎంజాయ్ చేశాను. అండ్ చెప్పినట్టు నాకు మళ్ళీ కాలేజెస్కి బ్యాక్ వెళ్ళినట్టుంది. అంటే ప్రొఫెసర్స్తో, డీన్ మేడంతో మాట్లాడడం ఇవంతా కూడా ఒకసారి కాలేజెస్ గుర్తు చేసింది. మా కాలేజ్ కూడా ఇట్లా ఉంటే బాగుంది అనిపించింది మ్యామ్.